హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తూ, ధనుర్మాసం సందర్భంగా ఈరోజు మనం టీటీడీ వాళ్ళచే నిర్మించబడ్డ రంపచోడవరంకి దగ్గరలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టీటీడీ వాళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసేద్దాం రండి. ఇది గోకవరానికి ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. ఇలా వెళ్తే రంపచోడవరం వస్తుంది, ఇటువైపు వెళ్తే గోకవరం. చూస్తున్నారు కదా ప్లేస్ ఎంత బాగుందో. ఇదేనండి ఎంట్రన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం. టెంపుల్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. చూడండి, ఎవరైనా నార్మల్గా ఓన్ వెహికల్లో కనుక వస్తే ఇది అంతా నడవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఓన్ వెహికల్లో పై వరకు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ట్రాన్స్పోర్ట్ బై బస్ కానీ ఆటో కానీ వస్తే కనుక ఇక్కడ నుంచి పెద్ద కష్టమేమీ కాదండి. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బై వాక్ వెళ్ళిపోవచ్చు, చాలా సింపుల్ కూడా. ఇన్ కేస్ మీరు ఎవరైనా వచ్చేటప్పుడు ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఏమైనా పెట్టాలి అనుకున్న వాళ్ళు ఏదో ఒకటి తెచ్చి పెట్టచ్చు. మాకైతే ఉంటాయని తెలీదు, మేమేమీ పట్టుకొని వెళ్ళలేదు. ఇన్ కేస్ నెక్స్ట్ టైం వెళ్తే కంపల్సరీ పట్టుకెళ్తాం. చూసారు కదా, ఇదే గుడి గోపురం. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇదంతా షూట్స్కి, యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పటికి మ్యారేజ్ షూట్ ఒకటి జరుగుతుంది. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ లొకేషన్. మొత్తం రీసెంట్గా ఇది కన్స్ట్రక్షన్ అయ్యిందండి. అంటే రీసెంట్గా అంటే 1.5 years అయ్యింది ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి. ఇది కూడా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఒకటండి, కంపల్సరీ వెళ్ళొచ్చు. యాక్చువల్లీ అందరూ తిరుపతికే టికెట్స్ దొరకాలంటే అవ్వవు కదండి. ఇలాంటివి కూడా వెళ్ళి ఆ స్వామివారిని మాకైతే చాలా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. యాక్చువల్లీ మీరు వెళ్ళినప్పుడు ఫ్రైడే రోజు మాత్రం వెళ్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫ్రైడే రోజు స్వామివారికి ఇక్కడ అభిషేకాలు కండక్ట్ చేస్తారంట. అది కూడా మనం తీసుకువెళ్ళిన పంచామృతాలు తీసుకువెళ్ళొచ్చు. తీసుకువెళ్తే వాటితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు ఇక్కడ. దాంతోపాటు ప్రత్యేక సేవలు అలాంటివి చాలా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్. స్టార్టింగ్ ఇక్కడ నుంచే భారీ సెక్యూరిటీతో ఉంది టెంపుల్ మొత్తం. యాక్చువల్లీ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, బట్ నేను కొంచెం లోపల దేవుడిని అయితే తీయకూడదు, బట్ చుట్టూ తీసుకోవచ్చు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే లోపల చుట్టూ తీసుకోవడానికి ఓకే పర్మిషన్ ఇచ్చారు. బట్ మెయిన్ టెంపుల్ దేవుణ్ణి మాత్రం తీయకూడదు. చూడండి, ఇదే స్టార్టింగ్ రాజగోపురం. చూసేద్దాం రండి. రాజగోపురం చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. మేమైతే చూస్తున్నారు కదా, టెంపుల్ గోల్డెన్ షేడ్ కలర్తో ఇదంతా పెయింట్ చేశారు. యాక్చువల్లీ చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఇదే రాజగోపురం. పైన చూస్తున్న విగ్రహాలు, ఈ కట్టడం కూడా చాలా నీట్గా అంటే చాలా బాగా అనిపించింది మాకు. యాక్చువల్లీ
లోపల కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు. బట్ మేము వీడియో తీయడానికి అండ్ ఈ చుట్టూ లొకేషన్ ఎలా ఉంటుందో చూడడానికి బయట నుంచి కూడా ఒక ప్రదక్షిణ అయితే చేశాము. చూడండి మొత్తం ఇది బయట నుంచి సెక్యూరిటీ లైన్స్ చూసారా ఎంత అలా సెక్యూర్ చేశారో. ఈ బయట నుంచి మేము ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ వీడియో తీశాను. చూడండి మొత్తం ఇదే గోపురం, మెయిన్ గోపురం ఇది. మెయిన్ గోపురానికి గోల్డెన్ షేడ్ హైలైట్ చేశారు. బాగా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చుట్టూ మొక్కలు అండ్ లొకేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఇక్కడికైతే చాలామంది అంటే చాలామంది వస్తున్నారంట. యాక్చువల్లీ మ్యారేజ్ ఫోటోషూట్స్ అని, ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, కింద లొకేషను టెంపుల్ షూట్స్ చేసుకోవడానికి ఇదైతే చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ప్లేస్ అయితే ఈవెన్ లోపల మనం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఎంతో దగ్గరగా చూడాలని అనుకుంటాం కదండి. బట్ అలా అంత దగ్గరగా చూడాలంటే అక్కడ అవ్వదు. కాబట్టి ఆయన ప్రతిమని ఇక్కడ చూడొచ్చు. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవండి. నిజంగా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఇక్కడ చూడొచ్చు అనేటట్టుగా కట్టారు ఈ టెంపుల్ని. చూస్తున్నారు కదా టెంపుల్ పైన నరసింహస్వామి ఇంకా రకరకాల అవతారాలు కూడా ఉన్నాయి. లోపలైతే ఒక పక్కన అమ్మవారు గోదాదేవి కూడా ఉంటారు. ఇన్కేస్ మనం స్వామివారికి ఏది ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, డొనేట్ చేయొచ్చు. ప్రసాదానికి లేదంటే అన్నదానానికి అన్నీ డొనేట్ చేయొచ్చు. మన పేరున అయితే పెడతారంట. మీరు శనివారం రోజు వస్తే గనక ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం జనం ఎక్కువగానే ఉంటారు. రిమైనింగ్ డేస్లో అయితే అంత ఎక్కువగా ఏమీ ఉండరు, కానీ శనివారం అయితే ఉంటారంట. అండ్ ఫ్రైడే కూడా ఉంటారంట, ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకంగా అభిషేకాలు అవి జరుగుతాయి కాబట్టి. చాలా అంటే చాలా దగ్గరగా చూడొచ్చు స్వామివారిని. లోపల దాకా ఎలా ఉంది. ఇది ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయింది. బయట నుంచి అంటే కొంచెం ఎక్కువగానే ఉంది, లోపలైతే అంతసేపు పట్టదు. మేము బయట నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో చూడడానికి ఒక ప్రదక్షిణ చేశాము. ఇన్కేస్ మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే గోకవరం ఆర్ఎల్స్ రాజమండ్రి, ఎవరైనా కాకినాడ, ఫస్ట్ ఎవరైనా గోకవరం చేరుకుంటే గోకవరం నుంచి ఇది 20 to 25 కిలోమీటర్స్ వస్తుంది. ఒక్కసారి విజిట్ చేయండి, మళ్ళీ మీకే కంపల్సరీ వెళ్ళాలి అనిపిస్తున్నట్టుగా ఉంది. ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం. ఇది లోపల టెంపుల్. యాక్చువల్లీ చుట్టూ మనకి చుట్టూ గోవిందనామాలతో బోర్డింగ్లో పెట్టారు. ఇవన్నీ చదువుకుంటా ఒక ప్రదక్షిణ అయితే చేసాం ఫస్ట్ మేము. ఇక్కడ నుంచి టెంపుల్ మొత్తం చూసేయండి. వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద కులనందన గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద కులనందన గోవింద కామలగరాక్ష గోవింద కామిత పర్వత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద.
ఫైనల్లీ ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిందండి. ఇదే ఇంకా లాస్ట్ వచ్చేసి మనం ఇక్కడ దాకానే కనిపిస్తుంది కదా, ఇది మాత్రమే వీడియో తీయొచ్చు. మూల విరాట్ని అయితే మనం వీడియో తీయకూడదు, ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. ఈ లోపలికి కూడా అలౌడ్ లేదు, బట్ మేము రిక్వెస్ట్ చేయడం వల్ల ఓకే చెప్పారు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఒక గ్రిల్స్ బాక్స్లా కనిపిస్తుంది చూడండి. ఆ బాక్స్లోనే యాక్చువల్లీ ఇక్కడ ఎవ్రీ సెకండ్ సాటర్డేకి తిరుపతి నుంచి వచ్చిన లడ్డూల్ని ఇక్కడ అమ్ముతారంట. వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి.